తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా 22వ కీర్తన గురించి మనం ధ్యానం చేద్దాము. 22వ కీర్తన అనగా యేసుక్రీస్తు కంటే ముందుగా 1000 సంవత్సరాల ముందు వ్రాయబడిన గ్రంథము. ఈ 22వ కీర్తనలో యేసుక్రీస్తు మరణం గురించి వ్రాయబడ్డాయి. యేసు ప్రభువారికి గురించి ముందుగానే భక్తులు అనేకులు, దావీదు గాని, ఒక జకర్యా గాని, ఒక మీకా గాని, ఒక యెషయా గాని, వీళ్ళందరూ యేసుక్రీస్తు కాలము నాటి కంటే ముందు ఉన్నవాళ్ళు. కానీ యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్పగలిగారు. యేసుక్రీస్తు మరణం గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ముందుగానే. యేసుక్రీస్తు పుట్టు గురించి మాట్లాడిన యెషయా ఉన్నాడు, లేక మీకా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క మరణం గురించి మాట్లాడారు, పునరుద్ధానం గురించి మాట్లాడారు. ఎలా మాట్లాడగలిగారు వీళ్ళందరూ కూడా? వాళ్ళ జ్ఞానమును బట్టి ముందుగా చెప్పారా? మనకు రేపు జరగబోయే విషయాన్ని మనం మాట్లాడలేం. మరి దాదాపుగా 1000 సంవత్సరాల ముందే జరగబోయే విషయాలు దావీదు భక్తుడు ఎలా వ్రాయగలిగాడు అంటే, బైబిల్లో ఒక మాట ఉంది, కేవలము దేవుని గ్రంథము మనుషుని యొక్క ఇచ్చను బట్టి వ్రాసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అయితే మనం కూడా మాట్లాడలేమా? అంటే రేపు ఏం జరగబోతుంది, 1000 సంవత్సరాలకి ఏం జరగబోతుంది, 2015లో ఉన్నాం, 3015కి ఏం జరుగుతుందో మనకు తెలుసు అంటే మనకైతే మానవ రీతిగా అయితే మనం చెప్పలేం. అదే పరిశుద్ధాత్మ దేవుడు గనక మాట్లాడించగలిగితే మాత్రం మనం ఆ విషయాన్ని మాట్లాడగలం. 22వ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క మాట కాదు. యేసుక్రీస్తు కనబడతాడు ఆ 22వ అధ్యాయంలో. యేసుక్రీస్తు యొక్క మరణం కనబడుద్ది ఆ అధ్యాయంలో. ఎలా కనబడింది దావీదుకి? ఒక మాట మనం చదువుకుందాం. 22వ కీర్తన 12వ వచనంలో అంటాడు, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అని ఇక్కడ రాస్తున్నాడు. వృషభము అంటే ఎద్దు, రెండోది బాషాను దేశము, బాషాను అంటే విశాలమైన అని అర్థం. ఆ దినాలలో బాషాను దేశంలో సమృద్ధికరమైన ఆహారం ఉండేది. గొర్రెలకు గాని, పొట్టేళ్లకు గాని, ఎద్దులు గాని, సింహాలు గాని ఈ బాషాను దేశంలో ఎక్కువగా మేత మేసేవి.
ఇక్కడ కీర్తనగాడు ఏమంటాడు అంటే, నా చుట్టూరు కూడా బాషాను దేశము వృషభము అంటే ఎద్దు, బలమైన ఎద్దులు ఉన్నాయి అని అంటాడు. ఏమిటి ఆ బలమైన ఎద్దులు? ఎవరి గురించి రాస్తున్నాడు దావీదు అని మనం గనక పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు అవన్నీ కూడా. యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చుట్టూ కూడా బాషాను దేశపు ఎద్దుల్లాగా ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, అనగా సైనికులు ఉన్నారు. రోమా రాజ్యము ఆనాడు బలమైన రాజ్యము. ఈ ఎద్దులు ఆంబోతులు బాషాన్ దేశం ఎంత బలంగా ఉంటాయో, యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు అంత బలమైన రాజ్యము రోమా రాజ్యం. రోమా రాణు వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు, ఆయన చుట్టూ కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉండి యేసుక్రీస్తుని 3 విధాలుగా వాళ్ళు హింసించారు. ఒకటి, శారీరకంగా హింసించారు. ఎలాగునంటే బళ్ళెముతో ప్రక్కలో పొడిచారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటమును శిరస్సు మీద పెట్టి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభువుని చిత్రహింసలకు గురి చేశారు. కారణం ఏమిటి? ఏ నేరం చేశాడు ఆయన? ఏ నేరము చేయలేదు. కేవలము మన పాపముల కొరకు యేసుక్రీస్తుని సిలువలో ఆయన గాయపరచబడ్డాడు, మనం చేసిన పాపాల కొరకు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుని మానసికంగా కూడా వాళ్ళు హింసించారు. ఎలాగునంటే ఒక బహిరంగ ప్రదేశంలో, అంటే ఒక గొల్గొతా కొండ మీద ఒక చిన్న దిగంబర వస్త్రాన్ని కట్టి వివస్త్రునిగా ఇక మిగతా వస్త్రాలు లేకుండా చేశారు. కారణం ఏమిటి అంటే, నీవు నేను చేసిన పాపాలే, అనగా మానసికంగా మనం చేసిన పాపాలు, అనగా హృదయ ఆలోచనలు, అనగా హృదయంలో ఉన్న తలంపులను బట్టి, మన పాప ఆలోచన బట్టి ఆయనను ఏం చేశారు అంటే, ఆయనను మానసికంగా ప్రియ దేవుని బిడ్డలారా హింసించి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా 3వ రీతిగా ఆత్మ సంబంధంగా కూడా హింసించారు. ఎలాగునంటే ఓ మాట అంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నిన్ను నీవు రక్షించుకోలేవు గాని ఇతరులు రక్షిస్తావా? అయినా ఇశ్రాయేలు రాజు గదా, హేళనతో ఎగతాళితో దైవత్వాన్ని కించపరుస్తున్నారు. నువ్వా దేవాలయమును 3 దినాలలో పడగొట్టి కట్టగలిగిన వాడా? అది కట్టొద్దురే గాని మొదట నిన్ను నీవు రక్షించుకుంటే చాలు అని ఆత్మ సంబంధంగా, ఒక శారీరకంగా గాని మానసికంగా గాని ఆత్మ సంబంధంగా గాని యేసుక్రీస్తుని దూషిస్తున్నారు. ఎవరు వాళ్ళు? బాషాను దేశపు ఎద్దుల్లాగా వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎద్దులు ఎంత బలమైనవిగా ఉంటాయో ఆనాటి సైనికులు కూడా యేసుక్రీస్తుని ఆ విధంగా వాళ్ళు హింసించారు. ఏ విధంగా హింసించారు అంటే అరిచేతులతో కొట్టారు, ఇంకా ఒంటి నిండా కూడా గాయాలు చేశారు. కనుక వాళ్ళలో ఏమాత్రము జాలి లేక కనికరము భయము వాళ్ళకి ఏమాత్రం లేదు. ఈ రోమీలకి రక్తం చూసినా గాని ఏమాత్రం భయం ఉండదు. ముందుగానే వాళ్ళకి అలాగున ట్రైనింగ్ ఇస్తారు. రక్తం చూసినా వాడు భయపడరు, ఏ మాత్రం కూడా చలించిపోరు. వాళ్ళ హృదయము పాషాణమైనది కనుక బాషాను దేశంలో ఉన్న ఆంబోతులు తిని ఎలాగైతే బలంగా ఉంటాయో దావీదు భక్తుడు ముందుగానే చెప్పాడు, నా చుట్టూ బాషాను దేశ పెద్దలోనే అని. అది దావీదుకు వర్తించిన మాట కాదు. 1000 సంవత్సరాలు ఆగిన తర్వాత ఆ మాట అక్షరాలా కూడా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినది. ఎలా చెప్పగలిగాడండి దావీదు? 22వ కీర్తనలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి మరొక మాట 22వ కీర్తనలో 13వ వాక్యం అంటాడు, చీల్చుచూను గర్జించుచూనుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు అని రాస్తున్నాడు. ఇది కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన మాటే. కారణం ఏమిటంటే ఇక్కడ రాస్తున్నాడు కదా, సింహాలు వలె వాళ్ళు నోరు తెరుచున్నారు. సింహానుకున్న గుణం ఏమిటి అంటే, కీర్తన గ్రంథం 10వ కీర్తన 9వ వచనంలో అక్కడ రాస్తాడు, సింహాలు పొంచి ఉండును అంటాడు దావీదు. అనగా సింహానుకున్నటువంటి స్వభావం ఏంటంటే సింహం పొంచి ఉంటుంది, అనగా అది వేటాడడానికి వెళ్ళినప్పుడు పొంచి ఉండి దేనిని వేటాడదామా అని సిద్ధంగా ఉంటుంది ఈ యొక్క సింహం. అలాగే యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు అనేక మంది సింహాలు లాగా పొంచి ఉన్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, సద్దూకాయలు, పరిసయ్యులు. ఎక్కడ దొరుకుతాడా యేసుక్రీస్తు? ఏ విధముగా అరెస్టు చేద్దామా? ఏ విధముగా ఆయన మనకు దొరుకుతాడా? సింహం ఏ విధముగానైతే పొంచి ఉంటుందో ఆనాటి ఈ పరిసయ్యులు అనబడిన వాళ్ళు, అధికారులు అనబడిన వాళ్ళు యేసుక్రీస్తు విషయంలో పొంచి ఉన్నారు. ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని బైబిల్లో పేతురు రాస్తాడు. సాతానుడును కూడా సింహంతోనే పోల్చారు కదా బైబిల్ గ్రంథంలో. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వాడు తిరుగుతున్నాడట. మరి సాతానుడు సింహం అయితే యేసుక్రీస్తు కూడా సింహమేనని బైబిల్లో సెలవిస్తున్నారు. ఆయన యోధా గోత్రపు కొదమ సింహమట. మరి సాతానుడేమో మరి గర్జించే సింహమట.
ఇంతకీ ఒరిజినల్ సింహం ఏది అంటే యేసుక్రీస్తు నిజమైన సింహము, మరి సాతానుడు డూప్లికేట్. ఎక్కడైతే ఒరిజినాలిటీ ఉంటుందో ప్రక్కనే డూప్లికేట్ వస్తుంది. అందుకే యేసుప్రభు ఒక మాట అంటారు, నేను లోకమునకు నిజమైన వెలుగును అని అన్నారు. అంటే లోకమునకు నిజమైన వెలుగు అంటే అబద్ధమైన వెలుగు ఉందా? అవును, ఉంది. అదే సాతానుడు భ్రమ ఆత్మ అంటాం. అనగా వెలుగు కనబడినంత మాత్రాన అన్ని కూడా దేవుని వెలుగు అని అనుకోవడానికి వీల్లేదు. సాతానుడు కూడా చాలా మందిని భ్రమపరుస్తాడు. నువ్వు వెలుగంటే దేవుడిని నమ్ముతావని వాడు నీకు వెలుగులో కనబడి, అందుకే బైబిల్లో పౌలు అంటారు కదా, వాడు వెలుగుదోత వేషాన్ని వేసి ముసుగు వేసుకొని నేను వాడు మాయ చేయాలి అని అనుకుంటున్నాడు. కనుక ఏది నిజమైన వెలుగు, ఏది నిజంగాని వెలుగు అనేది మనం గమనించాలి. ఎవరు ఏ సింహము? యేసుక్రీస్తు యోధా గోత్రపు కొదమ సింహం అయితే సాతానుడు ఎవరి మృంగాలా అని వాడు పొంచి ఉన్నాడు, గర్జించే సింహం లాగా ఉన్నాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి దిగుతున్నాడట. అయితే దొంగలు పొంచి ఉన్నాడట. ఆ దొంగలు పొంచి ఉంటే వారి చేతుల్లో పడ్డాడట. అంటే సాతానుడు ఈ రోజున పొంచి ఉన్నాడు. దావీదు భక్తుడు అన్నాడు, సింహము పొంచి ఉండును. అది యేసుక్రీస్తు విషయంలో ప్రవచనం నెరవేరింది. ఆయన ఎప్పుడు దొరుకుతాడా? ఏ విధంగా అరెస్టు చేద్దామా? ఏ విధంగా సిలువేద్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈనాడు మనల్ని కూడా వాడు మృంగాలని వాడు రెడీగా కాచుకొని కూర్చున్నాడు. వాడు పొంచి ఉన్నాడు, అమాంతంగా మింగేస్తున్నాడు, అనేక మందిని ఆధ్యాత్మికంగా దెబ్బతీస్తున్నాడు. కనుక వాడి దృష్టిలో నువ్వు పడ్డావు అంటే అనేకమైన కుటుంబాలను అనేకమైన వ్యక్తులని వాడు పొంచి వాడి యొక్క వశం చేసేసుకుంటున్నాడు. కనుక నీవు గమనించి మరి నీవు ప్రార్థించి మెలకుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ అంటాడు 22వ కీర్తనలో 16వ వచనం ఒక మాట చెప్తాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు అని వ్రాస్తున్నాడు. ఇక్కడ కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని వ్రాస్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు జీవితం ఎప్పుడైనా కుక్కలు చుట్టుకొని ఉన్నాయా? మొదటి సమయాలు, రెండో సమయాలు చరిత్ర కనుక మనం చదివితే దావీదు జీవితం మనకు కనబడుతుంది. ఎన్నడైనా ఎప్పుడైనా దావీదు జీవితంలో మరి కుక్కలు అనేవి ఆయన చుట్టూ ఉన్నాయి అంటే లేవు, నా చుట్టూ కుక్కలు ఉన్నాయి అన్నాడు. మరి ఎవరి గురించి రాసావు దావీదు నువ్వు ఆ మాటలు అని మనం అడిగితే దావీదు ఆన్సర్ చేసేది ఏంటంటే దేవుడు వ్రాయించాడు ఆ మాటలు 1000 సంవత్సరాల ముందు రాశాడు ఆ మాటలు. ఆ 1000 సంవత్సరాలు ఆగిన తర్వాత కేవలము యేసుక్రీస్తు విషయంలో ఆ మాటలు నెరవేరినవి. కుక్కలు చీల్చగలిగినటువంటి గుణం అన్నది. అవి మనిషిని చంపివేయగలవు. ఒక కుక్కకే భయపడతాం మన సహజంగా. కుక్కలు అన్నాడు, ఇక్కడ కుక్కల గుంపు అన్నాడు. యేసుప్రభు వారు శిలువలో వేలాడినప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి. బాషాను దేశపు ఎద్దులలాగా ఉన్నారు, సింహాలలాగా ఉన్నారు. ఇంకా అంత మాత్రమే కాదు, కుక్కల వలె ఉన్నారు అని అన్నాడు. బైబిల్ గ్రంథములో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయములో ఫిలిప్పీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు అంటే కుక్కల విషయమై జాగ్రత్త అని అన్నాడు. కుక్కల విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలట. ఏమిటి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి కుక్కల విషయమై? ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా అని రాస్తున్నాడు. 2వ మాట చెప్తాడు అక్కడ, కుక్క తన వాంతికి తిరిగి ఆశించినట్లుగా అని రాస్తున్నాడు. కుక్కకున్నటువంటి చెడ్డ గుణం ఏమిటంటే కుక్క సహజంగా ఒకవేళ ఎక్కువైపోతే, తిన్నది ఎక్కువైపోతే అది కక్కేస్తుంది. మళ్ళా కాసేపు అయిన తర్వాత దేనినైతే కక్కేసిందో, దేనినైతే అసహించుకుందో దానిని మరలా అది తినడానికి వెళుతుంది. భూలోకంలో చాలా జంతువులు ఉన్నాయి గాని కుక్కంతా దుర్గంధమైన అలవాటు లేక చెడు అలవాటు ఏ జంతువుకి లేదు. ఏది కక్కింది ఆశించదు. కానీ కుక్క గురించి పేతురు చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే కుక్కట కక్కేసిన దానిని మరలా తినును కదా అటువరే. అంటే ఎవరి గురించి రాస్తున్నాడు అంటే ఈ రోజు రక్షించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రక్షించబడిన వాళ్ళు ఈ రోజు చాలా మంది మంచి మంచి సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకప్పుడు దుర్గంధంగా నేను జీవించానండి, నేను దుష్టుడిగా జీవించానండి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నేను మారాను, నేను పరివర్తన చెందా, నేను త్రాగుడు వ్యసనం కలిగి ఉన్నా, ఈ రోజు నేను త్రాగుడు మానాను. నేను వ్యభిచారం చేసేవాడిని, నేను వ్యభిచారం మానాను. నేను విగ్రహారాధన చేసేవాడిని, నేను విగ్రహారాధన మానేశాను అని చెప్పారు. అంటే ఆల్రెడీ మీరు మీ వ్యసనాన్ని విడిచిపెట్టేశారు. కుక్క ఏ విధముగానైతే తన యొక్క మరి తట్టుకోలేక దాన్ని కక్కేసిందో అలాగనే మన పాప జీవితాన్ని మనం కక్కివేశాం.
అనగా రోత బ్రతుకుని మనం విడిచిపెట్టేశాం. మరలా కుక్క ఏమవుతుంది అంటే ఆ కక్కినది ఏ విధముగానైతే ఆశిస్తుందో, ఈరోజు చాలా మంది మరలా రక్షించబడిన తర్వాత కూడా దేనినైతే వదిలారో మళ్ళా త్రాగుడుకు బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమనాలి? నేను కాదు సుమా, బైబిల్ అంటుంది కుక్క స్వభావము అని అంటుంది. కడగబడిన పంది కొద్ది రోజులు బాగుందట, మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే మళ్ళా తన బురదలోనికి వెళ్ళింది కదా. ఈ రోజున మనకు ఆ మాటలు పౌరుషం కలగడానికి మరి రాస్తున్నాడా పేతురు? మనలో మంట కలగడానికి రాస్తున్నాడా? లేక మనలో చాలా మంది అలాగున్న జారిపోయిన వారు ఉన్నారని రాస్తున్నాడా? ఏదేమైనప్పటికీ కూడా నువ్వు రక్షించబడ్డావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, పాపమును విడిచిపెట్టావు, విగ్రహారాధన విడిచిపెట్టావు, వ్యభిచారమును విడిచిపెట్టావు, త్రాగుడును విడిచిపెట్టావు, సిగరెట్లు విడిచిపెట్టావు, మంచి సాక్ష్యాన్ని చెప్పావు. ఈ రోజున నాకు ఆ వాసన అంటే గిడత లేదండి, ఒకప్పుడు నేను ఎలా త్రాగానో ఎలా జీవించానో ఈ రోజు నాకు అదంటే భరించలేకపోతున్నానండి అని మంచి సాక్ష్యాలు ఇచ్చి అనేకమైన స్టేజీల మీద అనేకమైన స్థలాలలో చెప్పి మరలా నువ్వు గనక దాన్ని ఆశిస్తే, మరలా కాదు అన్నది ఆ దుర్గంధాన్ని గనక స్వీకరిస్తే ఏమంటుంది బైబిల్? ఈ రోజున అలాగునే లేరా? బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు రక్షించబడిన తర్వాత జారిపోయిన వారు ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ అంటారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది ఏమనుంది అంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నది. ఒకవేళ పెట్టినట్లయితే అవి దానిని త్రొక్కివేయును కదా, పరిశుద్ధమైనది త్రొక్కివేయును కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనది ఏమిటి? దేవుని యొక్క వాక్యం కదా. ఈ దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టినట్లయితే అనగా దుష్టులకు పెట్టినట్లయితే పౌలు బోధ అర్థం ఏమిటంటే కుక్కలు అంటే దుష్టులైనటువంటి వాళ్ళు, ప్రభువుని ఎరగని వాళ్ళకి, దుష్టులైన వారికి నువ్వు పరిశుద్ధమైనది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ముచ్చారు పోసినా గాని వాడు దాన్ని త్రొక్కి వేస్తారు. అనేకమైన ఆశీర్వాదాన్ని నువ్వు వారి దగ్గర తీసుకుని వెళ్ళినా వాళ్ళు దుష్టులైనటువంటి వారు గనక ఆ మాటలకు విలువ లేకుండా చేసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి. రక్షించబడినటువంటి వారు మరలా పాపమును గనక ఆశించినట్లయితే, మరో లోకములోకి వెళ్ళినట్లయితే వారిని ఇక్కడ బైబిల్ సంబోధిస్తుంది కుక్క తన వాంతిని ఆశించినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా. ఎంత విచారకరమైన విషయం! రక్షించబడిన వారైతే మరలా పాపమును ఆశించకుండా, మరలా లోకమును ఆశించకుండా ప్రభు రాకల వరకు కూడా మరి కనిపెట్టుకొని జీవించాలి. ఇహలోక మాలిన్యము మనల్ని అంటనీయకుండా, మన ఆత్మకు గాని మన శరీరానికి గాని మాలిన్యం అంటకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గాజు పరికరం లాంటి వాడం. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయమైన జీవితాన్ని మనం కాపాడుకోవలసిన వాడం. ఈ రోజున ఆధ్యాత్మికమైన జీవితంలో కొంతకాలం ఉన్న తర్వాత మరల భక్తి మీద బోరు కొట్టేసిన తర్వాత, ఆ పాప వ్యసనాలు లాగిన తర్వాత అనేక మంది ఆధ్యాత్మికంగా జారిపోయిన వారిని మనము చూస్తున్నాం. ఇప్పుడు ఏనాడు దావీదు భక్తుడు అన్నాడు, ఏమన్నాడు అంటే కుక్కలు నా చుట్టూ ఉన్నవి. అది దావీదును గుర్చిన మాటలు కాదు గాని యేసుక్రీస్తును గుర్చిన మాటలు. యేసుక్రీస్తు మరణం గురించి ముందుగానే వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరణము అకాల మరణం కాదు, తండ్రికి ముందే తెలుసు ఆయన మరణం గురించి. యేసుక్రీస్తు మరణము ఆకస్మికంగా జరిగిన సంభవం కాదు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే యేసుక్రీస్తు మరణము అది గొల్గొతా అన్న కలవరి అన్న ఒకే పర్యాయ పదాలు. కానీ ప్రపంచంలో యేసుక్రీస్తు మరణించింది ఆయన భూమి మధ్యలో అనగా తూర్పైన పడమరైన ఉత్తరమైన దక్షిణమైన యేసుక్రీస్తు పుట్టి పెరిగి చనిపోయిన స్థలం అది భూమధ్యలో కరెక్ట్ గా మధ్యలో ఉన్నది. అంటే యేసుక్రీస్తు అందరికి చెందినవాడు, ఒక దేశానికి చెందినవాడు కాదు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక భాషకు సంబంధించిన వాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రపంచం మధ్యలో ఆయన జన్మించి జీవించి ఆయన మరణించాడు, మానవుల కొరకై ప్రాణం పెట్టాడు. ఆయన గురించి ఎంతో మంది భక్తులు ముందుగానే ఆయన మరణం గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన